ఓకే. రైట్. హాయ్ సార్, నమస్తే. మీ పేరండి? అప్పారావు గారు. ఏం చేస్తుంటారు సార్? పెయింటింగ్ వర్క్ చేస్తారు. నా పేరు వచ్చి శేషోర్ సార్. నేను బిజినెస్లో కాకుండా ప్లంబర్గా పనిచేసేవాడిని. మీరు పెయింటింగ్ పని చేస్తాను, ప్లంబింగ్ పని చేసేవాడిని, అది తేడా లేదు. కాకపోతే మన లైఫ్ ఇప్పుడు మనం చేసే పని ద్వారా మారే అవకాశం ఉందనుకోండి. మనం ఎంతకాలమైనా పని చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెయింటింగ్ పని చేసినా, నేను ప్లంబింగ్ పని చేసినా, నేను చాలా పెయింటింగ్ చేశాను. నర్సాపురం, జంగాలపాలెం, ఇంకా అనకాపల్లి, అన్ని వైజాగ్ అన్ని చేశాను. ఎల్ఐడి కాంట్రాక్ట్ చేశాను, స్టీల్ ప్లాంట్ అన్ని చేశాను. కానీ ఎంతకాలం చేసినా మన జీవితంలో ఒక ఇల్లు కొనలేము, ఒక మంచి కారులో తిరగలేము, మన పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వలేము. అటువంటి సమయంలో నాకు ఈ వెస్టేజ్ మార్కెటింగ్ అనే కంపెనీ నా దగ్గరకు వచ్చిందండి. ఈ కంపెనీ నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, జీరో ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా జీరో ఇన్వెస్ట్మెంట్తో మనం ఇన్కమ్ సంపాదించవచ్చు అని చెప్పారు. రెండోది, అది కూడా ఈ బిజినెస్ ఎంత బాగుంటుందని చెప్పారంటే, మనం డైలీ వాడుకునేటువంటి ఇంట్లో వాడుకునే వస్తువులు, డైలీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రతి ఒక్కరి ఇంట్లో డైలీ నీడ్స్ మనం ఏవైతే వాడతామో, ఈ డైలీ నీడ్స్ అనేవి కంపల్సరీ ప్రతి మనిషి వాడాల్సిందే. ఇవి వాడుకునే మనిషి బతకలేదు. మరి ఇప్పుడు ఈ డైలీ నీడ్స్ ఏవైతే ఉదయం లేచిన దగ్గర సాయంత్రం పడుకునే వరకు వస్తువులు వాడుతున్నామో, సబ్బులు, పేస్టులు, షాంపూలు, పౌడర్లు, టీ, కాఫీ, ఇవన్నీ ప్రతి నెల ప్రతి ఒక్కరూ జీవితాంతం వాడతారు. వీటి మీద డబ్బు ఇస్తే బాగుంటుంది కదా అని ప్లాన్ డిజైన్ చేసింది కంపెనీ. ఈ ప్లాన్ మనం అర్థం చేసుకొని ఆ వస్తువులు కొనే షాపు బయట ఏదైతే కొన్నామో ఆ షాపులో కొనేదాన్ని ఇక్కడ కొనుక్కోవడం వల్ల, ఒకటోది మనకి ఏంటంటే ఇక్కడ వస్తువులు కొనుక్కోవడం వల్ల ఎంత వస్తుందండి. రెండోది ఏంటంటే మనకి మనీ వస్తుంది. మూడోది ఏంటంటే మనకి ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో, మనకి కారు కావాలి, ఇల్లు కావాలి, పిల్లల భవిష్యత్తు, ఇవన్నీ ఇందులో మనం కంప్లీట్ చేసుకోవచ్చు. వీటన్నిటికీ మూలం ఏంటి అంటే కనుక షాప్, ఏదైతే వెస్టేజ్ షాప్ ఉందో ఈ వెస్టేజ్ షాప్కి మనం మారాలి. మీరు ఈ షాప్కి మారలేదనుకోండి సార్, ఎగ్జాంపుల్గా బయట షాప్లో కొంటారా, కొంటారు కదా. ఈ షాప్లో మారకపోయినా మనం కొనాలి. బట్ ఈ షాప్లో ఎందుకు మారమంటున్నామంటే హెల్త్ కోసం మనం మారమంటాం. ఎందుకు హెల్త్ కోసం అంటే, సాధారణంగా 190% మందికి ఈరోజు హెల్త్ గురించి అవగాహన లేక కిరాణా షాప్లో, డిపార్ట్మెంట్ స్టోర్లో వస్తువులు కొనుక్కొని హెల్త్ పాడు చేసుకుంటున్నారు. మనం ఏమంటున్నామంటే, అక్కడైనా మీరు డబ్బులు పెట్టే కొనాలి, ఈ షాప్లో అయినా డబ్బులు పెట్టే కొనాలి. కొనేటప్పుడు ఆరోగ్యకరమైన వస్తువులు కొనుక్కోవచ్చు కదా అని చెప్తున్నాం, హెల్త్కి సంబంధించి. అందుకనే ఇక్కడ మన బేస్ ఏంటంటే హెల్త్. ఈ కంపెనీలో ఎందుకు జాయిన్ అవ్వాలంటే హెల్త్ ఫస్ట్, సెకండ్ మనీ, మూడోది డ్రీమ్స్. ఓకేనా? విషయాలు ఎలాగో వాటించబడ్డానో చూద్దాం. ఓకే సార్. మరి 2004లో ఈ కంపెనీ అనేది స్టార్ట్ అయిందండి. మరి నేను ఎప్పుడు జాయిన్ అంటే 2014లో జాయిన్ అయ్యాను. నేను కూడా నమ్మలేదు స్టార్టింగ్లో. నేను నిజంగా సబ్బులు, పేస్టులు కొనుక్కుంటే డబ్బులు వచ్చేస్తాయా, డబ్బులు వచ్చేస్తే అందరికీ ఇచ్చేస్తారు కదా, మనకెందుకు ఇవ్వడం అని చెప్పేసి నిర్లక్ష్యం చేశాను. కానీ వన్స్ టైం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఎందుకు చేయాలని. అలా చేయడం వల్ల ఈరోజు నా ఇన్కమ్ ఏంటంటే ఒక 6 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు వెస్టేజ్ ద్వారా అన్ని ఇన్కమ్స్ కలుపుకుంటే 5 నుంచి 7 లక్షల మధ్యలో ఇన్కమ్ ఎవ్రీ మంత్ వస్తుంది. దాంతోపాటు కారు వచ్చింది. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఇంకో రెండో కారు వచ్చింది. 75 లక్షలు BMW కారు కొన్నాను. 2 ఇళ్ళు కొన్నాను విశాఖపట్నంలో. దాంతోపాటుగా సంవత్సరానికి నేను ఫారెన్ ట్రిప్లు వెళ్తాను. సింపుల్గా చెప్పాలంటే ఒక ఎక్స్ట్రాఆర్డినరీ లైఫ్. ఇంకా బాగా చెప్పాలంటే నా పిల్లలకి నేను ఏం కావాలంటే ఇవ్వగలుగుతాను. ఓకేనండి? రైట్. ఇక్కడ మరి ఈ కంపెనీలో ఏముంటాయి? 400 పైనే ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇందులో ఒక మనిషికి కావాల్సినటువంటి మార్నింగ్ నుంచి, ఓకేనండి, ఈ నైట్ వరకు సాధారణంగా ప్రతి ఇంట్లో వాడుకునేటువంటి ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో, బయట కొనుక్కునే ప్రొడక్ట్స్, ఆ ప్రొడక్ట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఓకేనండి? మరి ఇక్కడ ఈ బిజినెస్లో మనం జాయిన్ అవ్వాలి. ఎలా అంటే ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అండి, ఫ్రీగానే జాయిన్ అవ్వచ్చు, ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. జాయిన్ అయినప్పుడు మీకు ఈ కంపెనీ నుంచి ఒక ఐడి నెంబర్ అనేది వస్తుంది. ఈ ఐడి నెంబర్ వచ్చిన తర్వాత ఇక్కడ కొన్న ప్రతి వస్తువు మీద పాయింట్లు వస్తాయి. ఐడి నెంబర్ రావడం వల్ల కొనుక్కున్నాం అనుకోండి పాయింట్స్ వస్తాయి. ఎలా వస్తాయంటే, ఎగ్జాంపుల్గా ₹100 కొన్నాం అనుకోండి, మనకి కంపెనీ నుంచి 3 పాయింట్లు వస్తాయి. ఓకే. ఇప్పుడు జాయిన్ అయ్యారు. ఈ జాయిన్ అవ్వడం వల్ల ఈ కంపెనీలో మీకు 9 రకాల ఆదాయాలు వస్తాయండి. 9 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ వస్తాయి. ఈ 9 రకాల ఆదాయాలు రావడానికి మీకు ఐడి నెంబర్ ఉంటే సరిపోతుంది. 9 రకాల ఆదాయాలు ఏంటంటే, మనం కొనుక్కునేటప్పుడు ఏదైతే దాని మీద రీటైల్గా ప్రాఫిట్ ఉంటుందో అది వస్తుంది. దాంతోపాటుగా ఎవ్రీ మంత్ కొనేటప్పుడు రీపర్చేజ్ ఆఫర్ కొన్ని వస్తున్నాయి. దాంతోపాటుగా ఈ బిజినెస్లో కార్ వస్తుంది. దాంతోపాటుగా ఇందులో ట్రావెల్ ప్రతి 6 నెలలకు ఒకసారి కంపెనీ నుంచి ఫారెన్ ట్రిప్ వస్తుంది. దీంతో పాటుగా కంపెనీ మనకి హౌస్ రెంట్ కూడా ఎవ్రీ మంత్ కంపెనీ పే చేయడం జరుగుతుంది. హౌస్ రెంట్ కానివ్వండి, హౌస్ కొనుక్కోవడానికి కానివ్వండి. అలాగే ఇంకా రేపు పొద్దున మన పిల్లల కోసం ఎలక్ట్రిక్ క్లబ్ స్పాన్సర్ ఇస్తుంది.
ఇలా మనకి 9 రకాల ఇన్కమ్స్ అనేవి కంపెనీ నుంచి వస్తున్నాయి. ఈ 9 రకాల ఇన్కమ్స్లో మేజర్గా మనకి ఈ బిజినెస్లో ఒకటోది మనకి ఏంటంటే ఆరోగ్యం, రెండోది ఇక్కడ కొనుక్కోవడం వల్ల ఎవరు వచ్చి కొనుక్కున్నా 50% ఆదా కూడా జరుగుతుంది, మూడోది ఆదాయం కూడా వస్తుందండి. ఓకే, ఇప్పుడు ఆరోగ్యం ప్రొడక్ట్స్ వాడుకుంటే వచ్చేస్తుంది. రెండోది ఏంటంటే ఆదా అంటే కొనుక్కునేటప్పుడు ఇక్కడ 50%కి వస్తున్నాయంటే సగం రేటుకే వస్తుంది. ఎలా వస్తున్నాయి చూద్దాం. మీరు ఇక్కడ కస్టమర్ కాదు కాబట్టి, వన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్ కాబట్టి కంపెనీలో ఎంఆర్పి మీద రీటైల్ ప్రాఫిట్ ఇస్తాడు. ఎంత అంటే 10 to 20% ఇస్తాడండి ఆన్ ది స్పాట్ కొనేటప్పుడు. ఓకేనండి, ఇది ఏ డేట్లో ఎనీ డేట్ వెస్టేజ్లో ఎనీ డేట్ ఏ డేట్లో కొనుక్కున్నా మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాడు. ఏ డేట్లో కొనుక్కున్నా 10 to 20%. లేదు కంపెనీ ఇప్పుడు ఏమంటుందంటే ఇంకో 10%, ఆ 20తో పాటు ఇంకో 10% కావాలనుకుంటే ఇంకొక కండిషన్ పెట్టింది. ఎవరి మంత్ మీరు ఎలాగో కొంటారు, కొనే వస్తువుల్ని రీపర్చేజ్ ఆఫర్ అని చెప్పి 2 నుంచి 18 మధ్యలో కొనుక్కుంటే మీకు ఇంకో 10% ఎక్స్ట్రా. అప్పుడు 20 వేస్తుంది, 10 వేస్తుంది, మొత్తం ఎంత అయిందండి 30. ఇప్పుడు ఒకవేళ ఈ 2 నుంచి 18 మధ్యలో కొనలేదు అనుకోండి 20 వస్తుంది, 10 రాదు. 2 నుంచి 18 మధ్యలో కొన్నాం అనుకోండి 20, 10 మొత్తం 30. అర్థమైందండి? ఏం డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 షాపింగ్ చేస్తాను రైట్, 1000 రూపాయలు మీరు కొన్నారనుకోండి, ఈ కంపెనీలోకి వచ్చి 1300 రూపాయలు సరుకులు వస్తాయి. అంటే 1000కి ఎంత వస్తున్నాయి ఎక్స్ట్రా? 300 మనకి ఎక్స్ట్రా వస్తుంది. ఏం చదువుకున్నారు మీరు? చాలు 9th క్లాస్ చాలా ఎక్కువ. ఈ బిజినెస్లో 4వ తరగతి చదువుకున్న 2 సంవత్సరాలు అయింది, 4.5 లక్షలు సంపాదిస్తుంది. నేను 10th క్లాసే. రైట్, ఓకేనండి. ఇప్పుడు ప్రతి 1000 రూపాయలకి మనకి ఇక్కడ ఎంత పర్సెంట్ వస్తుందండి? 30%. 30% 1000కి ఎంత వస్తుంది? 300. ఓకేనా? కంపెనీ ఇప్పుడు మళ్ళీ మీకు ఇంకో ఆఫర్ వస్తుంది. చూడండి, కొనుక్కునేటప్పుడు 8 బెనిఫిట్లో ఫస్ట్ కొనుక్కునేటప్పుడు 20% ఇచ్చింది, అది ఏ డేట్లోనో కొనుక్కోవచ్చు అని చెప్పింది. రెండోది ఇంకో 10% మీకు ఎక్స్ట్రా కావాలంటే 2 నుంచి 18 మధ్యలో కొనుక్కోమంది. మూడో కండిషన్ ఏంటంటే ఈ 30% కాకుండా డైరెక్ట్గా మీకు 50% కావాలని అడుగుతుంది. ఇక్కడ చెప్పాను కదా 50% వస్తుందని, ఎలాగ వస్తుందో చూద్దాం. దీనికి కండిషన్ ఏంటంటే ప్రతి నెల మీరు 2 నుంచి 14 లోపల కొనుక్కోవాలి. ఏం గమనించారు? ఇక్కడికి తేడా? ఇక్కడ 2 నుంచి 18 కొన్నా, అక్కడ 2 నుంచి 14, అంటే 4 రోజులు ముందు కొంటున్నాం అంతే. ఈ ఆఫరు కండిషన్ ఏంటంటే 4 నెలలు కొనాలి, అప్పుడే మీరు 50% ఇస్తుంది కంపెనీ. ఈ ఆఫర్ని ఏమని పిలుస్తారంటే సిఎన్సి ఆఫర్ అని పిలుస్తారు. ఈ సిఎన్సి ఆఫర్లో కొనుక్కుంటే 4 నెలలు కొంటే 2 నుంచి 14 లోపల కొంటే మీకు 50% ఇస్తుంది కంపెనీ. ఎలాగిస్తుందో చూపిస్తాను. మీకు చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇంటికి ఎంత పేదపడేది ఈ రోజుల్లో 4-5 వేలు వాడుతుంది కదండి, 3-4 వేలు ఈజీగా పడుతుంది కదా, ఈజీగా అవుతుంది. ఇంకా ఎక్కువే కొంటారు కదా, తక్కువ అయితే కొంటారు. 3000 రూపాయలు దాకా ఈజీ కొంటారండి. పోనీ మన దగ్గర పప్పులు ఉప్పులు ఉంటాం కానీ తక్కువ మాట్లాడుకున్నాం, కొన్ని 3000 అనుకుందాం. నేనైతే 10,000 కొంటాను నా ఇంటికి కూడా. ఇందులో ఇప్పుడు 3000 రూపాయలు దాటుకున్నాం అనుకోండి, ఇక్కడ 100కి 3 పాయింట్లు ఇస్తారని చెప్పారు. 3000 రూపాయలు దాటుకుంటే మనకి ఇక్కడ 100 పాయింట్లు వస్తాయండి. ఇక్కడ ఎన్ని నెలలు కొనాలన్నాం? 50 రావాలంటే 4 నెలలు. 4 నెలలకి 3000 రూపాయలు చొప్పున 4 నెలలు కొంటే 3,000 12,000 మీరు కొన్నారు. 12,000 మీరు కొంటే కొనేటప్పుడే ప్రతి 1000 రూపాయలకి కంపెనీ నుంచి మీకు కౌంటర్లో ఎంత ఇస్తున్నారంటే 300 ఎక్స్ట్రా ఇస్తున్నారు. 1000కి 12,000 కొన్నామంటే 300 చొప్పున 12 మీకు సరుకులు ఫ్రీగా ఇస్తారు. అంటే 300 సరుకులు కంపెనీ నుంచి మీకు ఫ్రీగా వస్తాయండి. అంటే 3,600 సరుకులు మీకు కంపెనీ ఫ్రీగా ఇచ్చింది. ఎప్పుడు ఇది? కొనుక్కునేటప్పుడు 4 మంత్స్ ఇలా కొనేసారు కదండి. 4 మంత్స్ 2 నుంచి 14 లోపల ప్రతి నెల కొనేస్తే 4 నెలలు చెక్ చేసి ఎస్ ఈ అబ్బాయి ప్రతి నెల 14 లోపే కొన్నాడు కాబట్టి ఈ అబ్బాయి ఈ ఆఫర్కి ఎలిజిబుల్ అయ్యాడని చెప్పి ఈ ఆఫర్ వరకు బెనిఫిట్ ఇస్తారు. ఏంటి బెనిఫిట్ అంటే 4 నెలలు అయిన తర్వాత నెలకి ఎంత కొన్నారండి? యావరేజ్గా 3,000. 4వ నెల తర్వాత మళ్ళీ మీకు ఒక 3,000 రూపాయలు ఎంఆర్పి విలువ సరుకులు ఫ్రీగా ఇస్తారు. మొత్తం ఏం ఫ్రీగా వచ్చేయండి? కొనేటప్పుడు 3,600, 4 నెలలు అయిన తర్వాత 3,000, మొత్తం 3,600, 3,000 కలిపితే 6,600. పోనీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి 600 తీసేద్దాం. పోనీ 6,000 అనుకుందాం. మొత్తం మనకి ఇచ్చిన సరుకులు ఎంత అంటే 6,000. దీంతో పాటుగా కమిషన్ కూడా వేస్తారు, అకౌంట్లో చెప్పట్లేదు. ఇప్పుడు మీకు 6,000 సరుకులు వెనక్కి ఇచ్చేసింది. మీరు కొన్నది 12,000 అయితే వెనక్కి ఎంత ఇచ్చేసిందంటే 6,000 ఇచ్చేసింది. అప్పుడు మరి 6,000 ఇచ్చేస్తే మనం ఎంత కొన్నట్టు అంటే 6,000కి కొన్నాడు. అంటే 12,000 రూపాయల వస్తువులు 6,000కి కొన్నామంటే మనం కంపెనీ చెప్పిన 50% ఆఫర్లో పెట్టాం. ఇది 2 నుంచి 14 లోపల కొనుక్కుంటేనే అవుతుందండి.
వెస్టేజ్లో ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి కొనుక్కుంటే 50% ఆఫర్ వస్తుంది. అర్థమైంది కదా సార్? ఇది కొనుక్కోవడం వల్ల వచ్చే ఆదాయం. ఒకటోది ఇక్కడ మనం ఏం తెలుసుకున్నామంటే ఆరోగ్యం వస్తుంది. రెండోది ఇక్కడ కొనుక్కుంటే ఎంత పర్సెంట్ వస్తుందండి? 50% వస్తుంది. మూడోది ఇక్కడ ఆదాయం ఎలా వస్తుందో షార్ట్ కట్లో చెప్తాను మీకు. ఓకే, 9 రకాల ఆదాయాలు వస్తాయని చెప్పాను. ఇక్కడ 9 రకాల ఆదాయాలని ఇక్కడ షార్ట్ కట్లో మీకు 4 నెలల్లో తీసుకునేలాగా మీకు చూపిస్తాను. అంటే ఈ బిజినెస్ని 4 నెలలు మీరు కెరియర్గా ఎంచుకొని కంపెనీ ఎలా చెప్తుందో అలా చేస్తే 4 నెలల తర్వాత ఈ 9 రకాల ఆదాయాలు మీరు తీసుకోవచ్చు. అంటే కారు వస్తుంది, ఇల్లు వస్తుంది, సంవత్సరానికి 2 క్వారంటైన్లు వస్తాయి, మీ పిల్లలు కూడా ఆదాయాన్ని మీరు ఇవ్వచ్చు. దానికి పెట్టుబడి ఏంటి అంటే 4 నెలల్లో మీకు ఖాళీగా ఉండే సమయాన్ని దీనిలో పెట్టుబడిగా పెట్టాలి. ఈ 4 నెలల్లో మీరు 9 రకాల ఆదాయాలు తీసుకోవడానికి మీరు 3 పనులు చేయాల్సి ఉంటుందండి. 3 పనులు. ఆ 3 పనులు మాత్రం చాలా క్రమశిక్షణగా చేయాలి. ఒకటో పని ఏంటంటే ప్రతి నెల మీ ఇంటికి కావాల్సిన సరుకుల్ని కొనుక్కోవాలి. ఎప్పుడు కొనుక్కోవాలి? 2 నుంచి 14 లోపు. ఓకేనండి. మరి ఇప్పుడు ఈ నెల 14 అయిపోయింది కదా, మరి ఇప్పుడు కొంటే వస్తుందా అంటే కొత్త వాళ్ళకి మొదటి నెల కూడా పనిచేస్తుంది. ఏ రోజైనా పనిచేస్తుంది కొత్త వాళ్ళకి. రెండోసారి నుంచి లైఫ్లో ఎప్పుడు కొన్నా, ఇప్పుడు ఎగ్జాంపుల్ 4 నెలల్లో మొదటి నెల ఏ డేట్లో కొన్నా పర్లేదు, మిగతా 3 నెలల్లో మాత్రం ఎప్పుడు కొనాలి? 2 నుంచి 14 లోపులోనే కొనాలి. ఓకేనండి. ఒకటో పాయింట్ 3 పనుల్లో ఒకటో పని ఏంటంటే ప్రతి నెల మీరు 2 నుంచి 14 లోపల కొనుక్కోవాలి. కొత్త వాళ్ళు అయితే ఏ డేట్లో కొనవచ్చు. ప్రతి నెల కొనాలి. ఒకటో పని. ఎంత కొనుక్కుంటే లాభం వస్తుంది? ఇక్కడ 100 పాయింట్లు. ఓకేనండి. రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు చేసే పనిని ఈ భూమి మీద ఎంతమందికి చెప్పి ఈ బిజినెస్లో జాయిన్ చేయాలంటే సహజంగా మనకు తెలిసిన వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు, కానీ అవసరం లేదండి. అంతమందిని జాయిన్ చేసిన కోట్లు వచ్చేస్తాయి. మన కోట్లు అవసరం లేదు. ముందు మనం బ్రతకడానికి డబ్బుతో చాలు కదా. మరి దానికి మీరు ఎంతమందికి చెప్పాలంటే 6 చెప్పాలి. 6 చెప్తే వెంటనే వచ్చేస్తారా? రాదు. ఎందుకంటే మీరు ఏ మంచి పని చేసినా పక్క వాళ్ళు చెప్పండి వెంటనే అంటారా? ఎంటరు. అదే కానీ చెడ్డ పని చెప్పండి వెంటనే అంటారు. మంచి పని కాబట్టి ఒక రోజు లేట్ అవుతుంది. కాకపోతే మనం 6 తెచ్చుకునే వరకు ఓపికగా నిలబడాలి. ఒకవేళ నిలబడలేదు సార్, మీకు 6 రాలేదు, ఈ బిజినెస్ మానేశారు, ఏం చేయగలరు? మంచి పనే కదా, జీవితంలో మారుతుందా? మరి అలాంటప్పుడు ప్రయత్నం చేస్తే ఒక రోజు కాకుండా ఒక రోజు నెరవేరే అవకాశం ఉంది కదా. అయితే నేనేమన్నానంటే ఒక వారంలోనే మీరు 6 జాయిన్ చేయొచ్చు. ఎందుకంటే ఒక నెలలో 100-200 మంది జాయిన్ చేసిన ఎంతోమంది ఉన్నారు మన టీంలో. ఒక వారంలోనే జాయిన్ చేయొచ్చు. కానీ నేనేమన్నానంటే ఒక నెలలో జాయిన్ చేయమన్నాను. ఎంతమంది జాయిన్ చేశారండి? అంటే 6 అంటే 60 మందిని జాయిన్ చేసి ఉంటారు, 6 మిగులుతారు మంచోళ్ళు మనకి. ఒకవేళ 60 మంది మంచోళ్ళు వచ్చారంటే ఇంకా హ్యాపీ సార్. కొన్ని 6 వచ్చారనుకోండి. ఈ 6 వచ్చినందుకు, జాయిన్ అయినందుకు, మీలాగా 100 పాయింట్లు కొనుక్కున్నందుకు కంపెనీ నుంచి మీకు ఎంత వచ్చిందంటే 1000 రూపాయలు గిఫ్ట్ వస్తుంది. ఒకటోది మీరు 3 పనుల్లో ఒకటోది ఏం చేశారంటే ప్రతి నెల కొనుక్కున్నారు. రెండోది 6 జాయిన్ చేసి ప్రతి నెల కొనిపిస్తున్నారు. మూడో పని ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కూడా కొత్త వాళ్ళు తీసుకురావాలంటే ఒక మీటింగ్ పెట్టాలండి. మీటింగ్ తీసుకొచ్చి మీరు 6 జాయిన్ చేశారు కదా, కూర్చోబెట్టి నేను వస్తువులు వాడాను, మీరు వస్తువులు వాడారు, నాకు డిస్కౌంట్ వచ్చింది, మీకు డిస్కౌంట్ వచ్చింది. కాకపోతే మీకన్నా నాకు ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ వచ్చింది. ఏంటంటే మీ 6 జాయిన్ చేయడం వల్ల నాకు ఎంత వచ్చింది? 1000 రూపాయలు వచ్చింది. మీకు కావాలా అని అడగండి. అప్పుడు వాళ్ళు ఏమంటారండి? మాకు కావాలంటారు. అప్పుడు మీకు కావాలనుకుంటే నేను ఏం పని చేశానో మీరు కూడా అదే చేయాలని చెప్పండి. మీరేం చేశారు? 6 జాయిన్ చేసి మీటింగ్ పెట్టారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేయాలి? ఒక 6 జాయిన్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు 6 తల ఒక 6 జాయిన్ చేశారు. 36 మంది. ఓకేనండి. 36 మంది మనకి అంతే. అదే ఆయన ఎలా కొట్టలేదు కదా అని ఆలోచిస్తాను. ఓకేనండి. ఇక్కడికి వచ్చేసరికి మనకి 10,000 వస్తుందండి. జస్ట్ రెండో స్టెప్లో మీకు 10,000 వచ్చింది, 6 వేసి వచ్చింది. 36 మందికి మీటింగ్ పెట్టి వాళ్ళకి చూపిస్తే 36 మంది మళ్ళీ ఏం చేస్తారు? వాళ్ళు కూడా తల ఒక 6 తెస్తారు. 216 మంది అయ్యారండి. ఇది థర్డ్ మంత్లో మీ చెక్ ఎంత అంటే 50,000 నుంచి 1,00,000 రూపాయలు వస్తుంది. మీకు కింద ఉన్న 6 15,000 వచ్చింది, కింద ఉన్న 36 మందికి 1000 వచ్చింది. మీటింగ్ పెడితే 216 మంది చూసి వీళ్ళు కూడా తల ఒక 6 తెస్తారు. 216 × 6 1,296 మంది అవుతారండి. 4 నెలలు మీ చెక్ ఎంత అంటే తక్కువలో తక్కువ 5 నుంచి 10 లక్షల మధ్యలో వస్తుంది. ఇప్పుడు మనం అనుకున్నట్టు 4 నెలలు అయిపోయింది కదండి. ఇప్పుడు 5 నెలలు మనం వద్దన్న కొత్త వాళ్ళు వస్తారు, కానీ నేను కొత్త వాళ్ళ జోలికి తీసుకెళ్ళలే. 4 నెలలు పనిచేసాం, అది కూడా స్మార్ట్ వర్క్.
మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ అంతా లెక్కెడితే ఎంతమంది ఉంటారంటే 1555 మంది ఉంటారు. రౌండ్ ఫిగర్ 1600 అనుకుందాం. కొన్ని కొత్త వాళ్ళు రాకపోయినా 1600 మంది ఇంటికి 3000 నుంచి 5000 కొనుక్కున్నా మీ చెక్కు 5 నుంచి 10 లక్షల మధ్యలో వస్తుందండి. లేదండి ఇందులో సగం మంది కొంటున్నారు, 800 మంది కొనుక్కున్నా మీ చెక్కు 4 నుంచి 6 లక్షల మధ్యలో తగ్గదు. లేదండి అందులో సగం మంది 400 మంది కొనుక్కున్నా మీ చెక్కు 2 నుంచి 4 లక్షల మధ్యలో తగ్గదు. కనీసం ఒక 300-400 మంది కొనుక్కున్నా కూడా మీ చెక్ ఎంత అంటే ప్రతి నెల ₹1,00,000. దీనికి మనం ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసామంటే రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేయలేదండి. ఎవరితోనూ రూపాయి ఇన్వెస్ట్మెంట్ అనేది ఎవరితో చేయించలేదు. మనం చేసిన పని ఏంటంటే 3 పనులు చేసాం. ఒకటోది ఎవ్రీ మంత్ మనం బడ్జెట్ చేసాము, పీవీ చేసాము. రెండోది మీరు 6 మెంబర్స్తో పీవీ చేయించాము ఎవ్రీ మంత్. మూడోది ఏంటంటే మీరు ప్లస్ మీతో కూడా 6 ఎవ్రీ మీటింగ్ అటెండ్ చేసి ఈ 3 పనులు చేస్తాం. అంతకుమించి మనం ఇంట్లో ఏం చేస్తాం. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి, కొనుక్కొని ఎంతమంది జాయిన్ చేస్తారు ఈ వారంలో 6 మీటింగ్ పెట్టాలి. జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఉపయోగం ఉంటుంది. మళ్ళీ 4 మంత్ చేసుకుంటూ ఉంటారు. సిస్టమ్ ఫాలో చేయండి. ఓకేనండి, ఎలా చేయాలి సార్ ఈ బిజినెస్ చాలా ఈజీగా చేయాలి.